పార్టీ నారాయణ యాజమాన్యం నిరంకుశ వైఖరి అడ్డు అదుపు లేని ఫీజుల మొండి వైఖరి నారాయణ నారాయణ విద్యా సంస్థల పేరు మీద రాయిపిస్తున్నారు. అది బోర్డు మీద పెట్టండి. 6 నెలలకు ఒకసారి ప్రిన్సిపాల్ మారుతుంటాడు. ఒక ప్రిన్సిపాల్ 24,000 అంటారు. ఇక్కడ ఏం అవసరము? ఎవరితోటి మాట్లాడదు. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ దిక్షణాలు ఉండేటాయనన్నా లేకుంటే నారాయణ అన్న ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరో చెప్పాలి. విషయము ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత ఫీజు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర నోటీస్ బోర్డు పైన పెట్టండి. మాకు నోటీస్ బోర్డు పైన పెట్టడం అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు ఎంతమంది నిన్న ఫీజు కట్టకపోతే ప్రైవేట్గా రాయిపిస్తారు. కాలేజ్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టకుండా ఏ స్టూడెంట్ అన్యాయం చేయదు. ఏదైనా ఆబ్లిగేషన్ కింద మరీ 0 ఫీజు కట్టి ఉంటే సెకండ్ ఇయర్ అనేది ఇప్పటిదాకా ఫీజు కట్టలే పాప. నేనేమన్నా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడినా ఆల్రెడీ ఒకసారి, అయ్యా లాస్ట్ ఇయర్ ఉండే ప్రిన్సిపల్ కమిట్మెంట్లో మీరు మాట్లాడేట అరౌండ్ ఎంతో కొంత ఎక్స్ అమౌంట్ అయితే అది మాకు చెప్పిన అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది సార్ అన్నారు. నేను చేయగలిగే ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోవాలి అంటే ఆ అమ్మకి ఒక నెంబర్ ఉండాలి, ఐడి నెంబరు. ఆ ఐడి నెంబర్ అయినా కనీసం ప్రొవైడ్ చేయించుకోండి అని చెప్పి చాలా మీరు అడ్మినిస్ట్రేషన్ లో 1,00,000 ప్రాబ్లమ్లు ఉంటాయి. అది స్టూడెంట్స్ అవసరం లేదు. స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు చదువుకోవాలి, లేకుంటే స్టూడెంట్ పేరెంట్ ఇప్పుడు ఈయన దిల్సార్ ఎందుకు పోవాలి? ఒకటి 6 నెలలకు ఒకటి మారుతుంది. నేను ఇప్పుడు యాజ్ ఆన్ టుడే సారథి అప్లికేషన్ మీద ఇప్పుడు ఒక్కటి సమస్య గురించి మాట్లాడలేదు, అందరి సమస్య గురించి మాట్లాడాలి. ఆయనది 22,000 సిస్టమ్ లో ఎంట్రీ చేసింది. అదే కమిటీ పంపిస్తున్నారు. మీరు 500 మార్కులు వస్తే 3,000 కట్టండి. ఇది నడుస్తుంది. నేను సిస్టమ్ మీద ఫైట్ చేస్తున్నా. నారాయణ ముందే చేస్తాను. ఇప్పుడు నేను ఒక పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్. నేనేం చేయను. ఎవరు మాట్లాడాలి దీని గురించి? నారాయణ సార్ అపాయింట్ చేసిన ఒక పర్సన్స్ మాట్లాడారు. నారాయణ నేను అదే నాకు పరిధి ఉంటది కదా, దాని గురించి నాకు చెప్పకండి. పిల్లలకు ఇంతకు ముందు గతంలో ఉండే సిస్టమ్ ఇదో బిల్డింగ్ లా